అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాతకాలం నాటి అమ్మమ్మలు చేసే రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వారానికి 2 సార్లు ఇలా చేసి పెట్టండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారండి. ఈ రెసిపీని పాతకాలం పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి. ఈ చింతపండుకి ఈనెలేవి లేకుండా తీసుకొని ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు మునిగే వరకు నీళ్లు వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఈ చింతపండుని ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకొని ఇందులో నీళ్ళని మొత్తం వంపేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నామంటే ఇందులో ఉన్న దుమ్ము మొత్తం పోతుందండి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి పక్కన నానపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి పావు కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కందిపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 10-20 నిమిషాలు నానపెట్టి తీసుకోవాలండి. టైం ఉంటే నానపెట్టి తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చండి. నాకు టైం ఉందని చెప్పేసి ఇక్కడ నేను నానపెట్టి తీసుకుంటున్నాను. ఈ విధంగా నానపెట్టుకున్నామంటే మనకి ఎక్కువ టైం లేకుండా ఈజీగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఈ పప్పును మొత్తం మెత్తగా ఉడికించి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 6-7 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. బాగా పండిన టమాటాలని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 750 ml వరకు నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, 4-5 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 15-20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. 15-20 నిమిషాల్లోపు మొత్తం అంతా కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఇక్కడ నేను ఒక టమోటా ముక్కని తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక టమోటా ముక్కని తీసుకొని ఏదైనా స్పూన్ తీసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూసామంటే ఈ విధంగా ఉండాలండి. పైన తోలు అనేది ఈజీగా పీల్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసి ఇందులోని వాటర్ మొత్తం ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి వీటిని మెత్తగా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ నేను ఇందులో నీళ్లు మొత్తం వంపేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నీళ్లు వంపేసి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలండి. పప్పుని మెత్తగా ఉడికించి తీసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను పప్పును ఉడికించే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి స్కిప్ చేసేయనండి. ఇప్పుడు స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా మెత్తగా చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న నీళ్ళని ఇందులో వేసుకోవాలండి. నీళ్లు వేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుందండి. మీరు కొంచెం సాల్ట్ తక్కువ తినే వాళ్ళైతే చూసి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండుని. ఈ చింతపండుని చేతితో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. చింతపండుని మొత్తం గుజ్జు లేకుండా మొత్తం నీళ్ళల్లో కలిసే విధంగా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. అంతా కూడా ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఈ చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే చింతపండుని డైరెక్ట్గా వేసైనా ఉడికించుకోవచ్చండి. అదే మీరు కుక్కర్లో వేసి కుక్ చేసుకునేటట్లయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. చింతపండు రసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. నేను చెప్పే క్వాంటిటీస్కి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం కరెక్ట్గా సరిపోతుందండి. చింతపండు రసం వేసిన తర్వాత అంతా కూడా ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలండి. అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయలు తాలింపు గింజలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి 5-6 వరకు ఇలా కచ్చపచ్చగా చేసి వేసుకోవాలండి. ఇందులోకి వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుందండి.
అలాగే 3-4 ఎండుమిరపకాయలని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కూడా కలిపేసుకొని మిరపకాయలనేవి పొంగితే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివర్లో కాస్త ఇంగువని, కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలండి. అంతా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుచారుని ఇందులో వేసుకోవాలి. మనం తాలింపుని ఎంత చక్కగా వేస్తామో మనకి పప్పుచారు అనేది అంత కమ్మగా ఉంటుందండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. వేసుకున్న తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని పొంగు రానివ్వాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొంగొచ్చిన తర్వాత 2, 3 సార్లు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా అంతా కూడా కలిపేసుకోవాలండి. వారానికి 2 రోజులు ఇలా చేసి పెట్టండి. కూరగాయల ఖర్చు ఉండదు. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్స్‌ట్రాగా తినేస్తారు. అంత బావుంటుందండి ఈ పప్పుచారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్